ఆగు, ఈ వారం ముచ్చట్లు బాగానే ఉన్నాయి కదా, బాగానే కమ్మలు ఇచ్చిండు ఓ అమ్మకి అని ఉడితే అర్ధగంటలా. ఇక సరేతి ఆయన కాడికి చెప్పుకుందాం కానీ ఇక మనం ముచ్చట్లు చెప్పుకుందామా. చలో పాని మరి ఆలస్యం ఎందుకు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇప్పుడు మన యూరియా కష్టాలు చెప్తా మీకు. అయ్యో వారం రోజుల సంధి దినాం చెప్తానే ఉంటవి, మళ్ళీ ఇయ్యాల కూడానా అని అనుకునేరు. మన రైతుల తక్లీఫ్ల గురించి మనం కాకుంటే ఇంకెవరు చెప్పాలి. చాలా టీవీ ఛానళ్ళు పేపరోళ్ళు చేపాటలతో సోపర్ చేసే వాళ్ళేమో కండ్లు చెవులు మూసుకొని ఉండే రైతుల గురించి పట్టించుకునే లేదాయే. ఓ దిక్కేమో రైతులు రోజులక మనం వానలు నిలబడి కాలు రెక్కలు గుంజంగా యూరియా కోసం తనలాడుతా అంటే వాళ్ళ బాధ చూయించకపోవడం ఎంత అన్యాయం. అందుకే రైతుల తరఫున నేను నిలబడ్డా. వాళ్ళెన్నడు బాధపడ్డా వాళ్ళ బాధలు నేను చెప్తానే ఉంటా, వాళ్ళ గోస సూయిస్తూనే ఉంటా, వాళ్ళ దిక్కే ఉంటా, సర్కార్ని నిలదీస్తూనే ఉంటా. అట్లనన్నా రేవంత్ సార్ గుండె గారికి రైతుల రంది పట్టించుకుంటాడేమోనని, యూరియా కరువు లేకుండా చేస్తాడేమోనని చిన్న ఆశ నాకు. కానీ ఎంత గోసనల్ల రైతులది. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళత్తాన్నాయి, వ్యవసాయం పనులు ఆగిపోయినాయి, బాయికాడు బుచ్చట్లు బంద్ అయిపోయినాయి, యూరియా సెంటర్ల కాడ చెప్పుల వరస వచ్చింది. రైతులు కాళ్ళు మొక్కుతురు, దండాలు పెడుతురు, తిండి తిప్పలు బంద్ పెట్టి ఎరువుల కోసం కళ్ళు కాయలైతట్టు చూస్తాను. కానీ సర్కారోళ్ళు మాత్రం ముగడ పడతలేరులా. రేవంత్ అన్న మన ధూమ్దా ముచ్చట్లు బరాబర్ చూస్తాడట. అందుకే రేవంత్ సారు ఇగరన్న కండ్లు పెద్దగా చేసుకొని టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూడు సారు అసలు మన రాష్ట్రంలో ఏమైతుందో, రైతులు ఎంత గూసపడతాండ్రో. సిరిసిల్ల, జెత్యాల, దుబ్బాక, గద్వాల, మంచిర్యాల, సూర్యాపేట, సంగారెడ్డి, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఆర్మూరు, డొర్నకల్లు, ఖమ్మము, వరంగల్, ములుగు, భూపాలపల్లి, బెల్లంపల్లి గిట్ట ఏ ఊరికివో యూరియా కోసం రైతులది గదే తండ్లాట. రోజులు గడుతున్నాయి కానీ రైతుల కోసం మాత్రం పోతలేదు. దగ్గర నెల రోజుల సంధి ఏంది రామాయణం. అసలు యూరియా సెంటర్ల కాడ రైతులకి అవస్థేంది. అసలు సర్కారోళ్ళు తమాషా చూస్తాన్లా. రైతులు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటుర్రా. అరే ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా యూరియా కరువు లేకుండా చేస్తే ఏమవుతుంది. అసలు రైతులను గింతగానం గోసపుచ్చుకునేది నాకు అర్థమైతలేదు. ఇట్లా ఏడిపించుడేందోల్లా. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళన్న ఫరక్ లేదు. యూరియా బత్తాల కోసం పొద్దడు సంధి నడియ నాత్రి దాకా నిలబడుతూనే ఉన్నారు. తిండి టికార బంద్ చేసి మరి ఎరువుల కోసం కండ్లు కాయలై తట్టు చూస్తాన్లు. గింత గనమా నిరి గింత అదుమానమా. అరెరెరె ఒక రోజు 2 రోజులంటే ఏమనుకోవచ్చు, దినాంగిదే కథనా. చెప్పి 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 నానోరే నొప్పి పెడతాంది. ఏడ్చి 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 రైతుల కండ్ల పొంట నీళ్లే కరిగిపోయినాయి. కానీ రేవంత్ అన్న గుండె మాత్రం కరుగుతలేదు. అరే ఏదో ఒక ఉపాయం చేసి యూరియా కరువు లేకుండా చేసే తెలివిలేదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషికి? రేవంత్ అన్న జరగిటు చూడన్నా ఒక్క బత్తా కోసం ఎంత తండ్లాడుతురో. ఆఖరికి రైతుల నడుమ కూడా కొట్టాటలు పెడితివి కదా నువ్వు. వీళ్ళకు వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియదే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయమే చేసుకుంటారు నీళ్ళు. కానీ ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా దండగా చేతివి కదనే. ఎరువులు ఇవ్వకపోతే ఎట్లనే? ఏమన్నంటే సంటరోళ్ళ మీద నూకుతున్నావు. సంటరోళ్ళేమో ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళే బ్లాక్లు అమ్ముకుంటురని అంటురు. నడుమిట్లా రైతులు ఆరిగోసబడబట్టే కండ్ల ముందే బ్లాకులలో అమ్ముకుంటురట. గా బ్లాక్ మార్కెట్ ను కూడా ఆపే తెలివి లేకుంటే ఎట్లనే ఇట్లనే గరమైతురోల్లా యూరియా సెంటర్ల కాడ రైతులు. అగర్సే రైతుల కాడికి కాంగ్రెస్ లీడర్లో మంత్రులు ముఖ్యమంత్రి వచ్చినా నిజం చెప్తున్నా పెద్ద సన్మానమే చేసేటట్టున్నారు. ఇప్పటికే ఘోరంగా శాపాలు పెడుతురు. లీడర్లు కనబడితే మాత్రం కథ అలాగే ఉండే తట్టున్నది. అందుకే ఒక్క చేపాటి లీడర్ కూడా రైతుల కాడికి అత్తలేడు. వాళ్లకు కమస్కం భరోసా కూడా ఇత్తలేడు అని అంటుర్రోల్లా. ఓం భీమో కపాలి భూపాలి మాంకాలి. ఇక నేనిప్పుడు అర్జెంటుగా కరోడుపతి కావాలి. మా పక్కింటోళ్ళ కూర మాడిపోవాలి, వాళ్ళ మసిగుడ్డ కాలిపోవాలి. భూత ప్రేత పిశాచ కుబేర కాంతార కలేజా నిమ్మకాయలు పెట్టాలా, కొబ్బరి నీళ్ళు పోయాలనా. క్షుద్ర 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 భద్ర 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 మాయమైపో 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 మాయం 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 హా. ఆగో మాయం కాలే కదా. సర్లే అంత మంచి నానోళ్ళ. ఇక నేను కూడా మంచిగానే ఉన్నా, పైలంగానే ఉన్నా కానీ నాకేం కాలే. కానీ కొందరికే పిచ్చి లేచినట్టు ఉన్నది, మంత్రాల పిచ్చి పట్టుకున్నది. మంత్రాలు చేస్తానట అనుకున్నట్టు అయితే అట కదా. నాకైతే నవ్వత్తది గసొంటల గురించి వింటే. అసలైతే నేను ఈ మంత్రతంత్రాల గురించి మన ముచ్చట్లల్లా చెప్పద్దు అనుకుంటా. కాకపోతే కొందరు గురించి చెప్తా. మంత్రాలతోటి అయ్యేది లేదు పోయేది లేదని తెలవనోళ్ళకి కూడా తెలవాలి కదా.
అందుకే తెచ్చిన గీ ముచ్చట. చూడురి మొన్న కూరలు ఏమైందో మీరే చూడండి రూపారి. వామ్మో అగ చూడురిగా కుంకుమ నిమ్మకాయలు కోడిగుడ్లు ఏవో దిక్మల్ల రాతలు ఫోటోలు. ఇగో ఇటు మంత్రాల బొమ్మ కూడా ఉన్నది కదా. అంటే ఈ బొమ్మను సినిమాలో చూసినట్టు సూదుతోని గుచ్చితే మనుషులను ఒడిచినట్టు అవుతుందా ఏంది దిక్మల్ల శాతబల్లోల్లా. సిద్దిపేట జిల్లా శర్యాలలో కిరాణం దుకాణం ముందు ఒక గిట్ల పూజలు ఇవి వేసిరు. ఆలకెన్ రోగం ఏం పాడు ఆలుమగల ఫోటోలు పెట్టి గీ వేసిరు. ఈ దుకాణము నాగరాజు అనేటైనదట. పొద్దుగాల దుకాణం తెరిచేదందుకు వచ్చేవరకల్లా దుకాణం ముందు గిట్ల కనబడ్డది. ఫోటోలు కూడా ఈ దుకాణం పోలదేనట. ఎంత గజ్జుమంటదల్లా. ఇక అంటే గిరాకు రావద్దని గిట్లా వేసిరా, లేకుంటే వీళ్ళకి ఏమైనా కావాలని గీ కంతరేషం వేసిరా కథకున వాడెత్తు కాదు. ఓ దిక్కేమో అంతరిక్షంలోకి పోతున్నాము, టెక్నాలజీ ఏడుకో పోతుందని చెప్పుకుంటున్నాం. ఇంకో దిక్కు మాత్రం కొందరు జనాలు యోగ్యతగా ఇంకా మేము వెనకనే ఉంటాము, మాదంతా వెనకటి కాలము, ఎడ్డి మాలోకమ్మ అది అన్నట్టు ఎత్తాన్లు. ఏం చేత బల్లో ఏం దొప్పు. మందు బాబులం మేము మందు బాబులం, మందు తాగితే మాకు మేము మహారాజులం. ఈ పాట ఎన్నడూ వచ్చిన పాట కదా. కానీ ఇప్పుడు మాత్రం మందు బాబులు అసలు ఏమన్నా సంబరంగా వాడుకుంటురా. ఏమనంటే రేవంత్ సారు వారి పుణ్యం అని అంటురు. సారు మందుబాబుల కోసం మస్తు సౌలతులు పెట్టినట కదా. సరే సౌలతుల సంగతి పక్కకు పెడితే గుండెల నిండా ధైర్యం కూడా ఇచ్చిండట్నోళ్ళ మందుబాబులకు. వాళ్ళే అంటురు ఆ ధైర్యంతోనే మనోళ్ళు ఎట్లా దూసుకోబోతుర్రు చూడురు మరి మీరు గిట్లా. నిజంగా మందుబాబులు మహారాజులే అయిపోయారు పోరి. డైరెక్ట్ పోలీస్ టౌన్లలోనే దుకాణం పెట్టిరు. ఇగో ఈ తాగుబోతు విన్యాసాలు చూడురు ఒకసారి. అసలు ముచ్చట చెప్తా గాని చూసిరా, మీకేమన్నా అర్థమైందా? నేను చెప్తా. అయితే ఖమ్మం జిల్లా వివిఎం బంజర్ పోలీస్ టౌన్లకి మహానుభావుడు వచ్చిండు. ఫుల్ తాగిండు. మరి ఈయనకి ఏమనిపించిందో ఏం పాడో పోలీస్ సార్ కనబడుతోనే ఇక లొల్లి పెట్టుకున్నాడు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ, ఐ హట్టెడు అనుకుంటా పిస్స పిస్స చేసిండట. బల్లలను అద్దాలను వలగొట్టిండాగ చూడు. పోలీస్ టౌన్ అద్దాలు ఎట్లా వలిగినాయో. ఆగురాగురు ఇంకొడవలే సారు వారి లీలలు. డైరెక్ట్ రోడ్డు మీదకి పోయి లారీని ఆపేసిండు. లారీ కింద పడి సత్తా అనుకుంటా. అవు ఎట్లా పర్షన్ చేస్తాడో చూడు. ఈ తాగుడుకున్న వాడెత్తు ఏందోలా ఇది. తాగితే మరి గింత అభిమానం చేస్తారా? ఇంకా నయ్యం పయ్య కింద వాళ్ళే, లేకుంటే నెత్తి 3 ముక్కలు అయిపోగావచ్చు అన్నట్టు. ఈ మహారాజు పోలీసుని తిట్టి పోలీస్ టౌన్ అద్దాలు వలగొట్టిండట కదా. అయితే తాగింది దిగినాక ఫ్యూచర్ ఎట్లుంటుందో తలుసుకుంటా అంటేనే నాకు నవ్వద్దు అందువల్ల. కానీ ఏ మాటకు ఆ మాటేనో తాగుబోతులకు కూడా గింతకన్నా ధైర్యం వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు అసలు. డైరెక్ట్ పోలీసులనే తిట్టుడు కొట్టు ఏస్తారంటే ఎవరు ఇచ్చిన ధైర్యం కావచ్చు అసలు కదా. ఏటండి అంత బాగేనా? ఇప్పుడు ఏటంటే నేను ఆంధ్ర భాషలోనే ఈ కబుర్లు చెప్తానండి బాబు. ఏటంటున్నా ఏ కబురు అంటారా? జంతికల జిలేబుల కబురు కాదండి బాబు. బస్సు ప్రయాణాల గురించి అంటే అక్కడ మన ఆడలేడీసు ఫ్రీగా బస్సు ప్రయాణాలు చేస్తున్నారట కదండి. మరి ఫ్రీ బస్సు ప్రయాణం అంటే చిన్న విషయం కాదండి బాబు. మరి వాళ్ళ ప్రయాణాలు ఎంత సాగుగా సాగుతున్నాయో తెలవాలి కదండి. జగ్గపేట సూరమ్మ తన పిల్లకాయలతో కలిసి కేరేజ్ కట్టేసి చేపల కోసం సంతకెళ్ళిందటండి ఆర్టీసీ బస్సులోను. సర్లేండి ఈయన్నే కూర్చొని చెప్తే ఏడి బాగుంటుందండి. అందుకేను టీవీ వెనకాల చెప్తానండి. ఏటంటారు? ఏటనేది లేదండి, చూడండి బాబు. ఇంకో ముచ్చట ఏటంటారా? ఇదిగోండి ఇదేనా. అయితే ఆంధ్రాలో చంద్రబాబు ఫ్రీ బస్సు పెట్టారట కదండి. ఇటు మా తెలంగాణలో శిష్యుడు రేవంత్ సారును ఎన్నడూ పెట్టారండి. ఇక శిష్యుడి బ్యాటలోనే గురువుగా నడిచారట కదండి. ఇంకే ఉందండి, మా తెలంగాణలో ఎలాగైతేనో మా ఆడపడుచులు బస్సులలో పోట్లాడేసుకున్నారో ఆంధ్రాలోనూ అలాగే అవుతుందండి. అగ చూడండి ఎట్లా పోట్లాడేసుకుంటున్నారో.
బాబోయ్ ఏంటండి ఎవరు తగ్గట్లేదు ఏదండి బాబు, ఎవరైనా ఉంటే ఆపండి. అయితే ఇలా ఎందుకు పోట్లాడేసుకుంటున్నారో మీకు కూడా అర్థమై ఉంటది కదండి. సీటు కోసమేనటండి, సీటు కోసము విజయవాడ నుంచి జగ్గైపేటకి వెళ్తున్నారటండి. బస్సులోను అందరూ ఆడవాళ్ళే ఉన్నారండి, కానీ సీట్లు తక్కువ, బస్సులు తక్కువ, మనోళ్ళు ఎక్కువ అండి. ఇంకేదండి తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు సావండి అన్నట్టు అయిపోయిందటండి ఫ్రీ బస్సు కదా. నేను కాదండి బాబు ఇలా అనేది, సీటు లేని మగవాళ్ళే అంటున్నారండి బాబు. బాబోరు మా గొప్ప పథకం తెచ్చారులే, తెలంగాణలో ఓట్లాడేసుకుంటే ఆంధ్ర ఆడవాళ్ళు ఎందుకు గమ్మునుండాలి, వాళ్ళ చేతులకు జుట్లకు పని చెప్పాలి అని అనుకున్నారో ఏమో. ఏమోలండి మనకెందుకు. అయితే ఒకప్పుడు కారుంటే తోపులు తురుములు పైసలు గల్లోళ్ళు మహారాజులు అనేది. ఒక్క కారు ఊర్లకు అత్తే జాలి గిట్లనే చిత్రంగా చూసేది, పూరలందరిగా కారని కూరికేది. ఇప్పుడైతే ఊరికో కారు కాదు, ఇంటికో కారు అయిపోయింది. ఎవ్వరు పడితే వాళ్ళు కార్లు కొంటుర్రు, తప్పు లేదు, కొనవలసిందే, కార్లు తిరగవలసిందే. అయితే కారుంటే ఉన్నోళ్ళ లెక్క చూస్తారు కదా, కానీ కారున్నోళ్ళు కొందరు అప్పుడప్పుడు తెలివి లేనోళ్ళ లెక్క కూడా చేస్తారు. అయితే ఒక కుటుంబం చిన్న పాపతోని కలిసి కార్ల బయటకు వచ్చిర్రు. స్వీట్లు కొనేదందుకు పెద్దోళ్ళు కారు దిగి పాపను అండ్లనే ఉంచిర్రు. తాళం చేయి కూడా కారులోనే ఉన్నది. ఇక కారు లాగా పడ్డది. పాపకు మొసమర్రు లేదు. ఇక ఇంటుంటేనే గజ్జమంటుంది కదా, అటెన్కి ఏమైందో చూడాలి మరి, మీరు చూసేయండి. ఈ కాలం ఎట్లున్నదోల్లా, అసలు ఒక మనిషి ఇంకో మనిషికి విలువ ఇస్తాండ్లా? బతుకున్నప్పుడే విలువ ఇత్తలేరు, ఇక సచ్చినాక ఇస్తారు. అవునా కాదా? అంటే ఇస్తారన్నట్ట ఇయ్యరన్నట్ట నాకు అర్థం కాలే. ఇదే కారు అగో లోపల పాపున్న చూడురి, డోర్లు తెరుచుకుంటలేవు, తాళం చేయదంటారా, లోపలనే ఉన్నది. లోపల పెట్టి మర్చిపోయి ఈ పాపోళ్ళ నాయన బయటకు వచ్చిండు. పాపం బుజ్జికేమో తాళం ఎట్లా తీయాలో తెలియదాయే, ఎట్లా చెప్పురి గాలాడుతుందా అంట్లా. అంతలో ఒక పిల్లగాడు మంచి ఉపాయం చేసిండు, ఫోన్ తీసి యూట్యూబ్లో తాళం చేయి ఎట్లా తెరవాలో ఆ వీడియో బుజ్జికి చూపించిండు అద్దంలా. కరెక్ట్ ఆ బుజ్జి కూడా యూట్యూబ్ చూపించినట్టే తాళం చేయి నీటు తిప్పి అడిదిప్పింది. కారు డోర్ తెరుచుకున్నది, బుజ్జి బయట పడ్డది. ఇక సంబరాలే సంబరాలు, సంబరాలే సంబరాలు. సూపర్ అక్షయ్. నిజంగా నాకైతే మస్తు అనిపించిందోళ్ళ. కారు డోరు ఎట్లా తెరవాలో యూట్యూబ్లో చూపించాలన్న ఆలోచన వచ్చుడు గొప్ప, ఆ బుజ్జి అందులో చూసుకుంటే తీసుడు ఇంకా గొప్ప కదా. కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఉంటాయి కదా. కానీ పిల్లలు చూడు యూట్యూబ్ చూస్తారు అంటాం, కానీ సెల్ ఫోన్లు యూట్యూబ్తో గిట్ట కూడా ఫాయిదా ఉంటుంది. కాకపోతే వాడుకునే తరికల వాడాలి అంతే. ఆగర్స మన చంద్రన్ సార్ కనుక ఈ వీడియో చూసి తమ్ముళ్ళు సెల్ ఫోన్ను నేనే కనిపెట్టినా, నేను చేయబట్ట పాప డోర్ తెరిచింది అని అంటాడు కావచ్చు. ఇక ఇట్లనే కారడం ఆడేరోళ్ళు అక్కడ వాళ్ళు. ఆడాడు ఆడే ఆడే అగోగోగో ఇటువో 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 అర్రే అరే అరే గన్ను నేను తీసుకుంటావు వెనకాల జాకో 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 ఊకోవే అక్కడ ఉన్నాడు, చంపుతాడు ఊకో నేను తీసుకుంటా నేను చంపేస్తా కానీ ఊకో సర్లా ఉండే నేను తీసుకుంటా. అమ్మయ్యా విన్నరు చికెన్ డిన్నరు. ఏందోళ్ళ గట్ల చూస్తారు, పబ్జి ఆట గట్లనే ఆడతారు కదా. పబ్జి ఆటలు మునిగిపోయి జీవితాలే గాయగాయ చేసుకున్న వాళ్ళని చూసినాం మనము. అందుకే పబ్జి ఆటను నిషేధం చేసిరు. కానీ ఏం ఫాయిదా, ఆ ఆటను మించిన దిక్కుమల్ల ఆటలు కూడా మోపైనాయి. అవి కూడా పానం తీస్తున్నాయి. అగజూరు రాదురు ఏమైందో. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలన్నా కూడా నాకు అర్థమైతలేదు. అన్యాలం అంటే అన్యాలం, ఫోనుకు మరీ గింతగనం బానిస అవుతారే వాళ్ళన్నా. అయితే పాపం వీళ్ళు ఉండేది భయంసాల. వీళ్ళకో కొడుకున్నాడోళ్ళ 9వ తరగతి చదివిండు, కానీ పిల్లగాడు ఫోన్లో ఆటలకు మరిగిండు. పబ్జి అసొంటే ఆటనేనట అది. ఇక ఆటలు మునిగిపోయి చదువులు లేదు, తిండి సక్క తినులు లేదు, 24 గంటలు ఆటలే ఉంటాడట పిల్లగాడు. ఇక అమ్మ నాయనకు రంది పట్టుకున్నది, భయమైంది. పోరడు ఆగమైతుండని జర గట్టిగా మందలు ఇచ్చిరు. చేతికి 2 వద్దులు దాకా ఫోన్ ఇయ్యలే, కథం పిల్లగాడు హైబత్ అయిపోవడట. డ్రగ్స్ బాధితుని లెక్క పబ్జి బాధితుడు అయిపోయిండు. ఆడకపోయే వరకల్లా పిసలేసింది, ఇంట్లో రేసుకొని చచ్చిపోయిండిగా చెప్పు కథ. బంగారం అంటే పిల్లగాడు ఆటలు మునిగిపోయి గిట్ల బలిమిటికి పానం తీసుకున్నాడంటే ఏందన్నట్టు. అసలు ఆ ఆట ఎంత ఆడిచ్చింది కావచ్చు పిల్లగాన్ని. హైదరాబాద్లో హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్లు అని చెప్పినవన్నీ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ సైకియాట్రిస్ట్ అనే దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ అయ్యింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జి డైలీ 10 hours ఆడతాను. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడు ఇంకేసి
అంటే అరగంటగా మాట్లాడుతున్నాడు డాక్టర్కి, నాకు 10 అవర్సే కావాలి. ఆ 10 అవర్స్ మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్ చెప్పేశాను 10 అవర్స్, నేను 10 అవర్స్ ఆడుతున్నాను. కానీ 10 అవర్స్ కూడా ఆగలే, ఆడు కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 అవర్స్. నేను పెద్దోళ్ళకు కూడా చెప్తున్నా, పిల్లలు మంకు పట్టుబడుతురని వాళ్ళ చేతులకు ఫోన్లు ఇస్తాన్లు, వీడియోలు చూయిస్తాన్లు, ఆటలు ఆడుకోమంటురు బరాబరే. కానీ ఏది చేసినా దానికి పద్దు ఉండాలి. అలవాటైతే మాత్రం ఆగమవుతారు, అంతేనా కాదా? జర పైలం మరి ఎందుకన్నా మంచిది. ఈ కాలం ఎట్లున్నదోల్లా, అసలు ఒక మనిషి ఇంకో మనిషికి విలువ ఇస్తాన్లా? బతుకున్నప్పుడే విలువ ఇత్తలేరు, ఇక చచ్చినాక ఇస్తారు. అవునా కాదా? అదేందో రాను రాను మనుషులు అట్లా తయారవుతుర్రు, రాతి గుండె లెక్క మారుతున్నాయి. ఎవడెటు పోతే నాకేంది, ఎవరు చచ్చిపోతా మనకేంది అన్నట్టే ఏతరోళ్ళ. మనుషులు అట్లా మారేమో కానీ జీవాలు మాత్రం ఇంకా అట్లా మారలేదోళ్ళ. అవి మనుషుల కంటే 1000 వాళ్ళు నయ్యం అనిపిస్తున్నాయి నాకు. అంతెందుకు, ఒక ఆంబో చూడురి చచ్చిపోయిన మనిషి కోసం ఎంత తన్లాడిందో. ఇగో ఆంబోతేనా? అదే ఆఖరి సూపుకొచ్చింది. మన సూర్యాపేట జిల్లా మిగజంపాడు తాండలనుల్లా రూపతి నాయకని అన్న పానం మంచిగా లేక కాలం చేసిండు. ఇక ఆఖరి కార్యం చేసేందుకు ఇంట్లో ముంగడబడ్డారు. చుట్టాలు దోస్తులు వచ్చి ఆఖరి సూపు చూస్తాన్లు. కానీ వాళ్ళకంటే ముందుగానే ఈ ఆంబోత ఎడికెళ్ళి వచ్చి ఈ నాయకుడు ఆఖరి సూపు చూసుకుంటా కండ్ల పుంట నీళ్లు పెట్టుకున్నదోల్లా. హరి అవంటే ఆగో. చూసినవా, ఫస్ట్ ఉత్తగానే చచ్చిపోయిందని అనుకున్నారట. కానీ శవాన్ని చూసి కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా అనే కూర్చున్నది. అది ఇంకేమున్నది, ఈ ఆంబొత్తునే దేవుడు పంపించిరని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆనే పూజలు అవి వేసిర్రు. ఇక పూజలు అవి తీసుకున్న ఆంబోతు నాయకన్న ఆఖరి కార్యం వచ్చేదాకా ఆనే ఉన్నది. గోరీల కట్టకాడు కానెంబడే పోయింది. ఈ అన్న ఈ ఆంబోతుకి ఏం సాయం చేసిండు ఏమో కానీ ఆ సాయం మర్చిపోకుండా మనిషి చచ్చిపోయిందని ఇట్లా వచ్చినట్టు ఉన్నది కదా. నిజంగా మనుషుల కంటే జీవాలన్నా ఏమని యోగిందుకే అంటారు కావచ్చు. దేవుడా, ఓ మంచి దేవుడా, నా రాత మార్చు దేవుడా, మా ఊళ్ళతోని కలిసి నేను కూడా ఊరికి పోయేటట్టు వాళ్ళ మనసు కరిగించు దేవుడా, నేను ఊరికి పోయినాక మా ఇంట్లో దొంగలు పడకుండా చూడు దేవుడా అని గిట్లా ఇలా డబ్బ రొట్టెల చికెన్ ముక్క కలిపి తినుకుంటా ఇక దేవుణ్ణి మొక్కిన. కానీ అంతల్నే నా కాడికి దేవుళ్ళదే ఒక వార్త వచ్చింది. మా ఇంట్లో దొంగలు పడకుండా చూడు అని మనసులో మొక్కితే దేవుని ఇంట్లోనే దొంగలు పడే కథ అయింది. అర్థం కాలేదా? మాట చెప్తా కానీ. గుడికి ఎవరైనా ఎందుకు అత్తరోలా? దేవునికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి జరమ బాధలు రందులు తీర్చు సాము అని మొక్కేదందుకే కదా. కానీ ఈడ చూడురి, దేవునికే పెద్ద రంది పట్టుకొచ్చిర్రి దొంగలు. మెదక్ జిల్లా రామాయంపేటల మల్లన్న స్వామి అంజన గుడిలో దొంగలు పడ్డారు. సీసీటీవీలో ఆ దొంగల శకలు చూస్తారా మరి? అగో ఒకడు తొంగి తొంగి చూస్తాండా, ఎవ్వరు లేరని ఫిక్స్ అయిపోయిండు. ఇంకొకడు వచ్చిండు, కథం హుండీని ఎత్తుకపోనే పోతుండు. వాని చేతులు ఇరిగిపోను. ముంగట దేవుడు ఉన్నాడట అన్న భయం కూడా లేదు. వానికి ఎంత ధైర్యం కావచ్చు దేవుని దోపిడీ ఎత్తుండంటే. మల్లన్న స్వామిని గట్ల మోసం చేస్తే ఇటు వికారాబాద్ జిల్లా యాలాలలో ఉన్న సంగమేశ్వర స్వామి గుడిని కాడ దోపిడీ చేసిరు. ఆ దొంగగాళ్ళు సీసీటీవీ కెమెరాల వాళ్ళగొట్టి మరి ఇట్లా ఉన్నాయి లేని ఎత్తుకపోయిరోళ్ళ వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను. ఇట్లా వికారాబాద్ జిల్లా గుళ్ళల దొంగలు వాడు ఇది ఫస్ట్ సార్ కాదు, 2-3 నెలల్లోనే 5-6 సార్లు చోరీలు జరిగినాయట. కానీ ఏం ఫాయిదా, పోలీసులా దొంగలు దొరకబడతలేరు. ఇక వాళ్ళకంత సీన్ లేదని అనుకుంటుర్రే, మొగోళ్ళు మించి ఇంకొకరు దేవుళ్ళకి ఎసరు పెడుతురు. దేవుడా, ఓ మంచి దేవులారా, మా పోలీసులు ఖాళీగా లేరు సాములు. యూరియా సెంటర్ల కాడ రైతులను లాఠీ చార్జీలు చేసుట్లా, చేపాటి లీడర్లకు కావలు కాసుట్లా చాలా బిజీ అయిపోయారు సామి. అందుకే మీ గుడిని మీరే కాపాడుకోరి, మీకు మీరే కాపాడుకోరి. దిక్కులేని వాళ్ళకు ఎట్లనైతే దేవుడే దిక్కు అవుతాడు, మీకు కూడా మీరే దిక్కు సామి అని దండం పెడుతురు భక్తులు. ఎగ్గొట్టేటోని మీ ఊర్లో ఏమంటారోళ్ళ? ఏమంటారేంది, అనుడు కాదు తన్నుడే అని అంటారా ఏంది? సరే అయితే కొందరు ఎట్లుంటారంటే, ఏదైనా పైసలు లేకుంటే ఇంకేదైనా అవసరం పడ్డదనుకో ఏం చేస్తారు, ప్లీజ్ దండం పెడతా, ఒక్కసారికి నా మాట నమ్ము, చెప్పినట్టుగానే నేను మళ్ళీ ఇస్తా. మాట అంటే మాటే. 10వ తారీఖు నాడే ఇంటికి వచ్చి తీసుకో, 20వ తారీఖు నాడే అత్త, శ్రీశైలం మల్లన్న మీదొట్టు, యాదాద్రి నరసన్న మీదొట్టు,
యములహడ రాజన్న మీద ఒట్టు, మాట అంటే మాట అనుకుంటా గిట్లా కోట్ల మీద ఒట్లేసుకుంటూ ఒడ్డెక్కుతారు. అటెన్కి ఏమవుతుంది, మాట మీద నిలబడేటోళ్ళు 600 అయినా చెప్పింది చేస్తారు. కానీ ఇంకొందరు ఉంటారు, ఓడెక్కినాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క చూసేటోళ్ళు అన్నట్టు. వాళ్ళకు ఎగ్గొట్టుడే పని, మత్పరిచి కుంటి సాకులు చెప్పుకుంటా పొద్దెల్లది ఇస్తారు. ఇక ఇట్లా ఎగ్గొట్టేటోళ్ళని చూస్తే నాకు కోపం కాదు, అసలు అసంటోళ్ళను మనిషి లెక్కనే చూడబుద్ధి కాదోళ్ళ. ఇంకోసారి జన్మల నమ్మకం అనేది పెట్టుకుంటావా? ఇప్పుడు గిట్లెందుకు అంటున్నా అంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను కూడా గిట్లనే చూస్తాను చాలా మంది. ఎగవేతల రేవంతు, ఎగ్గొట్టే పాలకుడు, పాపాత్ముడు అనుకుంటా గారానికి అత్తాండ్లు. అగో నిజంగా మన రేవంత్ రెడ్డి సార్ పూర్తి పేరు యనుమల రేవంత్ రెడ్డి అట కదా. ఇక సార్ పేరు మారేటట్టే ఉన్నది, యనుమల కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి అని మన తెలంగాణ జనాల పేరు పెట్టేటట్టున్నారు. సారు వారి ఎగవేతలు గట్లున్నాయి. మరి ఎవరెవరికి ఏమేమి ఎగ్గొట్టిండో చెప్తా కానీ అంతకంటే ముందుగాల పిడగసొంటి వార్త చెప్పాలి. ఆగస్టు 31వ తారీఖు అర్ధరాత్రి సంధి ఇక దావకాన్లలో ఆరోగ్యశ్రీ నడవదట, బంధు పెడుతురట ఆరోగ్యశ్రీని. తెలంగాణ ఆరోగ్యశ్రీ సంఘపోలు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైసలు వాళ్ళకి ఇత్తలేదన్నోళ్ళ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల బకాయి పడ్డది. సర్కారును ఎప్పటి సందో అడిగినా కానీ పట్టించుకోలేదట. మరి పైసలు రాంది మేమెందుకు ట్రీట్మెంట్ చేయాలి, ఎంతకాలం ఓపిక పట్టాలని ప్రైవేట్ దవాఖానలోళ్ళు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులలో పెండింగ్ పడ్డ పైసలు కనుక ఇవ్వకుంటే ఆరోగ్యశ్రీ గీరోగ్యశ్రీ జాంతానై ఇక పేషెంట్ల కాడ పైసలు తీసుకుంటే ఉంటుందని చెప్తున్నారు. అంటే మన రేవంత్ అన్న ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు అప్పు పడ్డాడు. వాళ్ళకి ఇవ్వవలసిన పైసలు ఎగ్గొట్టిండు. వాళ్ళకే కాదు, చదువుకున్న పిల్లగాండ్ల స్కాలర్షిప్ పైసలు ఇదివరకు దాకా రాలే, పిల్లగాండ్ల పైసలు ఎగ్గొట్టిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. కాలేజ్ వాళ్ళేమో ఫీజులని పిల్లగాండ్లని అడుగుతురట. సర్కారు కొలువు చేసి దిగిపోయిన వాళ్ళ బెనిఫిట్స్ పైసలు ఎగ్గొట్టిండు. పాపం వాళ్ళైతే రిటైర్ అయినాక కూడా ధర్నాలు చేయవలసి వస్తుంది. ఇట్లా ఇవ్వవలసిన ఎగ్గొట్టిండు. ఇస్తనన్నా ఇంకా పెండింగ్ ఉల్లే పెట్టిండు. రైతు బంధు పైసలు ఎంతమందికి వచ్చినాయి వల్ల మీరే చెప్పురి. సగానికి సగం మందికి ఎగ్గొట్టిండా లేదా? రైతు రుణాలు మాఫీ చేస్తా అని ఎంతమందికి మాఫీ అయినాయి? ఇక నిరుద్యోగులు 2 లక్షల కొలువులు అన్నాడు, నోటిఫికేషన్లు ఎగ్గొట్టిండు. రేషన్ డీలర్లకు కమిషన్లు ఎగ్గొట్టిండు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టిండు. ఇక స్కీములు అయితే చెప్తే రామాయణం అవుతాయి. 420 స్కీములు అన్నాడు. అందులో ఎన్నిచ్చిండో మీకేరుక. స్కూటీలనే, నిరుద్యోగ భృతి అనే, ఆడోళ్ళకి 2500 అనే, తులం బంగారం అనే అవన్నీ ఎగ్గొట్టిండా లేడా? ఇక చెప్పురు మరి, ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం ఎగవేతల రేవంతం అంటే ఏమైనా తప్పనోల్లా? ఇదైపోయింది. అబ్బా, ఇంకా 2 ముచ్చట్లు బాకీ పడ్డాయి కదా. ఇక మన టైం కూడా అయిపోయింది కదా, ఇక పోయే యాళ్ళయింది. ఇక 2 ముచ్చట అటెనక చూద్దాం కానీ ఇక గివ్వుల్లా ఇలాంటి ధూమ్దా ముచ్చట్లు. ఇక ఉంటానా మరి, నేను పోయేత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.